ఏం జరిగింది దేవసేన? శివాలయంలో ఆడవాళ్లందరినీ ఒకవైపుకి రమ్మన్నాడు. లోపలికి పంపే నెపంతో ఒంటి మీద చెయ్యి వేసి నిమిరాడు. నా మీద కూడా చెయ్యి వేయబోయాడు. వేళ్లు నరికేశాను. తప్పు చేసావు దేవసేన. ఆడదాని ఒంటి మీద చేయేస్తే నరకాల్సింది వేళ్లు కాదు, అది కోసేయాలి. హలో నాని, రేపు నా బర్త్డే కదా, ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? సేపులు ఇద్దామంటే రేటు బాగా, చింతమల్ల పండ్లు ఇద్దామంటే సీజన్ కాదు. మొన్న ఎమ్లాడ జాతరలో బెల్లం పంచంగా పావుకిల జేబులు వేసుకొని తీసుకొచ్చిన పొట్లెం గట్టి పార్సల్ చేసి గిఫ్ట్ లెక్క పంపి అన్నా. ఎవరాను? నా నాని ఎక్కడా? కంప్యూటర్ లో వైరస్ వచ్చిందంటే మెడికల్ షాప్ పోయి టానిక్ తీసుకురా అట్లనే 2 కడుపు నొప్పి గోళీలు, 1 నెత్తి నొప్పి గోళీ తీసుకురారా అన్న. పోయి గంట అయింది ఇంకా రాలే. లారీ బీరు గుద్ది 2 వక్కలైందంటవా? అయ్యో, ఇప్పుడు ఎట్లా సార్ మరి? ఎట్లేముంది, 1 వక్క నీకు పంపిస్తా, 1 వక్క నా దగ్గర పెట్టుకుంటా. ఓన్లీ దెబ్బలు తగిలితే ఎలా? సర్కారు దవాఖానలో పడేసి 3 రోజులు కోడిగుడ్ల కూరతో రొట్టెలు చేసి పెడితే ఆడేలేసి కూర్చుంటాడు ఎప్పటి లెక్క. నాకు కోడిగుడ్ల కూర వండటం రాదు సార్. రాదు ఎందుకత్తది? ఇప్పటి పోరాళ్ళకి ఆకిట్లు అలుకు తీసుకుని రాదు, ఇంట్లో కూర అండు రాదు. 3 తిన్నది తెలది, పోరాళ్ళు అన్నది తెలది. బాగి పాయింట్లు వేసుకుని బంగ్లా మీద పొద్దుగల నుండి పొద్దుగా దాకా దుంకుడు మాత్రం వత్తది. సారీ సార్. సర్వేంద్రయానం నయనం ప్రధానం అంటే? సోనియా గాంధీ, ఇందిరాగాంధీ అక్క అంటున్నా. అత్త కోడలు రావులే. నాని, ఎల్లుండి మా కాలేజ్ లో పార్టీ ఉంది, నా హెయిర్ స్ట్రైట్ చేయించుకుంటున్నా. రింగులేటికల మీద చేతెత్తే అస్సలు మంచి ఉండదు, నీకు ముందే చెప్తున్నా. ప్లీజ్ రా. ఏం ప్లీజే? నేను నీకు వడ్డదే నీ రింగులేటికలు చూసి. అరే, మా అమ్మ కూడా ఎన్నోసార్లు అన్నది, పిల్లెంటికలు మంచిగా ఉంటారా సాగర సంగమంలో సాయి పల్లవి లెక్కని. నువ్వేమన్నా హెయిర్ సీదా వేయించుకుంటా, ఎమలాడకు గుండు తీపించుకుంటా అంటున్నావు. అసలు ఏంద్రా నువ్వు నాకు చెప్పేది? నేను చేయించుకుంటా, నా ఇష్టం. అంతేనా బుజ్జి? అంతేరా. సరే బిడ్డ, నువ్వు వేసే కథలని మీ డాడీకి చెప్తా. నేనేం కథలు చేసినారా? నువ్వు రోజు పొద్దుగాల మెట్పల్లి కొత్త బస్ స్టాండ్ పచ్చట్టుకులు బుక్తలేవా? అయితే అంటే ఆడైతే ప్లేట్కి 15 రూపాయలు, కొంచెం ముందు పోతే గౌడ్ కాలేజ్ ముందు 10 రూపాయలే. ఉల్లిగడ్డ యాలి నిమ్మకాయ వెండిస్తాడు, ఏమన్నుంటా టేస్టు. నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నాకు బూతులు వస్తాయి చెప్తున్నా. నీకు కూడా బూతులు వస్తాయా? ఏ నాకు రావద్దా? కాదు, నీకు రింగులేటుకలు ఉన్నాయి కానీ